So good morning to everyone. Morning. So మనం లాస్ట్ క్లాస్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ద బిల్డర్స్ గురించి యానిటేషన్స్ ఏంటి దాని గురించి చెప్పుకున్నాము. సో ఈ రోజు మనం క్వశ్చన్స్ వారు ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఒక ఎస్ఏ రాసేలాగా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతం అయితే మన మెటీరియల్లో మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చారో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. సో ద బిల్డర్స్ ఎవరు రాశారండి? హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో అనే అతను రాశారనమాట. సో వాట్ ఈస్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ద టైటిల్ ద బిల్డర్స్? డూ యూ అగ్రీ విత్ ద పోయిట్ అబౌట్ బిల్డింగ్ వన్స్ ఓన్ లైఫ్? ఇక్కడ బిల్డర్స్ అంటే ఎవరు? కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. మన లైఫ్ లో బిల్డర్స్ ఎవరు? ఈ హ్యూమన్ లైఫ్ లో బిల్డర్స్ ఎవరు? నా లైఫ్ కి నేనే బిల్డ్ చేసుకోగలను. నువ్వు బిల్డ్ చేయగలవా నా లైఫ్ ని? సజెషన్స్ అయితే ఇవ్వగలను కానీ బిల్డ్ చేయగలవా మన లైఫ్ ని? వేరెవరు చేయలేదు. సో ఇక్కడ పోయిట్ ఏం చెప్తాడు అంటే డూ యూ అగ్రీ విత్ ద పోయిట్ అబౌట్ బిల్డింగ్ వన్స్ ఓన్ లైఫ్? నువ్వు అగ్రీ చేస్తున్నావా పోయిట్ చెప్పిన మాటలు? పోయిట్ ఏమన్నాడు? ఎవరి లైఫ్ ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటారు, ఎవరి లైఫ్ ని వాళ్ళే నిలబెట్టుకుంటారు. నా లైఫ్ నేనే సరిదిద్దుకోగలను, నువ్వు చేయలేవు కదా. సో దానికి నువ్వు అగ్రీ అవుతున్నావా పోయిట్ చెప్పిన మాటలకి అని మనకు ఒక క్వశ్చన్ అయితే వేశాను. సో ఇంట్రడక్షన్ ఏమని చెప్పాలి అంటే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎవరి గురించి చెప్పాలి అంటే మీకు ఈ లెవెల్ అనే కాదు, డిగ్రీకి వెళ్ళినా పీజీకి వెళ్ళినా ఎక్కడైనా ఒక ఫార్మాట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏం రాయాలి? ఇంట్రడక్షన్ రాయాలి. ఏం రాయాలి? ఇంట్రడక్షన్. అంటే వాడు ఒక క్వశ్చనే అడుగుతాడు మనల్ని. మీకు ఆల్రెడీ తెలుసు, పేపర్ మోడల్ అయితే తెలుసు కదా. 4 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మీరు ఎన్ని రాయాలి? 2 క్వశ్చన్స్ రాయాలి. సో మీరు ఏదైతే బాగా ప్రిపేర్ అవుతారో అవి ఫస్ట్ మనం అటెంప్ట్ చేయాలి. సో అట్లానే ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఎవరి గురించి రాయాలి? ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయండి. అసలు ఆ థీమ్ ఏంటి, దేని గురించి ఎవరు చెప్తున్నారు అనే దాని గురించి మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాడు అంటే Henry Wordsworth Longfellow is an American poet of considerable reputation. His works display a variety of themes. సో అందరి దగ్గర మెటీరియల్ ఉండే ఉంటుంది, అందరూ మెటీరియల్ చూడండి. The lyrical quality of his style is striking. His poem The Builders boldly declares that man is the master of his destiny. At the same time, the master's responsibilities are highlighted more. Duties that emphasize strides find no reference. మనకి ఇక్కడ ఇంత డెప్త్ గా ఇచ్చాడు కాబట్టి ఇదంతా ఏం అవసరం లేదు, ఇంత దేని గురించి రాయక్కర్లేదు. జస్ట్ 3-4 లైన్స్ రాయండి. వాట్ యు హ్యావ్ అండర్స్టాండ్ అబౌట్ ద బిల్డర్స్. ద బిల్డర్స్ అనే పోయం గురించి మీకు ఏం అర్థమైంది అనే దాని గురించి మాత్రం మీరు 4 లైన్స్ రాయండి. అండ్ దెన్ ఫస్ట్ ఏం రాస్తారు? ఇంట్రడక్షన్ రాస్తారు. నెక్స్ట్ అబౌట్ పోయిట్. ఈ ఇంట్రడక్షన్ లో మీరు పోయిట్ గురించి రాయొద్దు. అర్థమవుతుందా? ఇంట్రడక్షన్ లో ఎవరి గురించి రాయాలి? ద బిల్డర్స్. అసలు థీమ్ ఏంటి, దేని గురించి, ఎవరి గురించి చెప్తున్నారు? ఆ బిల్డర్స్ ఎలా అయితే కష్టపడి బిల్డ్ చేస్తారో అలానే మన హ్యూమన్స్ మన లైఫ్ ని మనం బిల్డ్ చేసుకుంటాము అనేది ఇంట్రడక్షన్ అన్నమాట. సో అబౌట్ పోయిట్ వచ్చేసి పోయిట్ ఎప్పుడు పుట్టాడు, వేర్ హీ బోర్న్, వేర్ హీ ఈస్ ఫ్రమ్, ఆయన ఏ వర్క్స్ రాశారు, ఆయన వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది తెలుసు కదా. పోయిట్ గురించి ఎలా రాయాలి? ఏం రాస్తారు పోయిట్ గురించి రాయమంటే? రాయలేదు ఎప్పుడు అలాగా. పోయిట్ నేమ్ రాస్తాము, ఆయన ఎప్పుడు పుట్టారో రాస్తాము, ఎక్కడ పుట్టారో రాస్తాము, వాళ్ళ ఫాదర్స్ మదర్స్ ఏం చదివారు. మనం ఆల్రెడీ ఒకరి గురించి చెప్పుకున్నాం కదా, సరోజిని నాయుడు, గుర్తున్నారా? ఆవిడ గురించి ఎలా చెప్పుకున్నామో అట్లానే మనకు ఒక 4-5 లైన్స్ వచ్చేలాగా పోయిట్ గురించి మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇంట్రడక్షన్, అబౌట్ ద పోయిట్. థర్డ్ ఏంటి? ఎక్స్ప్లెనేషనా? ఎక్స్ప్లెనేషన్ అని రాస్తారా మీరు? సమ్మరీ. సమ్మరీ అంటే ఏం రాయాలి? అబౌట్ ద పోయం వాట్ యు అండర్స్టాండ్.
మనకి ఎన్నైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్లో మీకు ఏదైతే అర్థమైందో మీకు ఇక్కడ మ్యాటర్ ఏదైతే ఇచ్చాడో అదంతా నువ్వు అటెండ్ చేయాలి. సో మీరు బాగా మంచిగా పాయింట్స్ అంటే మీకు మార్క్స్ మంచిగా రావాలి అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, అబౌట్ ద పోయట్ రాయాలి, అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సమ్మరీ అని పెట్టి రాయాలి. తర్వాత మీకు ఏదైనా కొటేషన్ లాగా అనిపించింది అంటే మీకు ఒక స్టోరీ చదవగానే ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద ఆయన రైటింగ్స్లో బోల్డ్ కొటేషన్స్ అనేవి వాడతారు కదా, ఆయన తెలుసా? ఒక చెప్పండి. తెలీదా? చెప్పండి. సో అలానే మీకు ఏదైతే అర్థమవుతుందో ద బిల్డర్స్ అనే పోయంలో ఒకవేళ మీకు ఏదైనా మోరల్ అనేది వచ్చింది అంటే ఆ మోరల్ అని పెట్టి కింద మోరల్ కూడా రాయండి. ఇది ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి ఎగ్జామ్లో మీకు డిగ్రీలో అవ్వచ్చు, పీజీలో కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఈజీ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ అంటే ఏం రాయాలి అంటే అబౌట్ ద థీమ్, దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, అండ్ అబౌట్ ద పోయట్, తర్వాత సమ్మరీ, తర్వాత ఒక మోరల్ ఏమైనా అనిపించింది అంటే మోరల్ రాయండి. ఇఫ్ నాట్ లీవ్ ఇట్. మీరు సమ్మరీ అనే కాదు కన్క్లూజన్ కూడా రాయొచ్చు. సో అలాగా ఇక్కడ మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ కన్నా నేను చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను ప్రిపేర్ చేసుకొస్తాను నోట్స్. సో ఆ ఇంట్రడక్షన్ రాదు కానీ అండ్ మెయిన్ ఆన్సర్ అని ఇచ్చాడు ఇక్కడ. మీరు సమ్మరీ అని కానీ కన్క్లూషన్ అని కానీ ఎక్స్ప్లెనేషన్ అని కానీ రాయండి. సో ద బిల్డర్స్ పిక్చర్స్ లైఫ్ యాజ్ ఎ బిల్డింగ్. It adds that each man is the architect of his own building, that is his life. So ఇక్కడ ఏం చెప్తున్నాడు? The builders pictures life as a building. Building అంటే ఇందులో ఉన్నాయి ఇప్పుడు బిల్డింగ్ ఏంటండి? ఏంటది? క్లాస్లో ఉన్నామా? సో మనం ఒక బిల్డింగ్ లోనే ఉన్నాం. మన లైఫ్ ఎట్లా ఉండాలి? బిల్డింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందో మన లైఫ్ ఎలా ఉండాలి? అదే స్ట్రాంగ్ గా ఉండాలి. చూసిన వాళ్ళందరినీ మనం చూసిన వెంటనే వాళ్ళకి ఏమనిపించాలి? బెస్ట్ అనిపించాలి. బిల్డింగ్ చూసినట్టే బాగుంది, ఇంకా క్లాస్ విండోస్ ఉన్నాయి, ఎయిర్ కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. సో మన క్లాస్ గురించి చూసినట్టే ఇలా అనుకుంటాం. సో అలానే ఇంకేమనుకుంటుంటే it adds that each man is the architect of his own building. It adds that each man is the architect of his own building, that is his life. ఇందులో ఈ బిల్డర్స్ అనే పోయంలో ఇక్కడ మనకి ఎవరిని యాడ్ చేశారు? మనిషి గురించి చెప్పడం జరిగింది. మనిషి ఎవరు? నేనా? మీరు మనిషి కాదా? మన ఓన్ లైఫ్ గురించి మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్ అడ్వైజెస్ ఎవ్రీవన్ టు యూటిలైజ్ టైం వెల్. ప్రతి ఒక్కరికి కూడా చాలాసార్లు చెప్పే ఉంటాను నేను, టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటుంది, క్లాసెస్ రాకుండా ఉంటే క్లాసెస్ విన్నట్టే ఉంటుంది, అంతే కదా. సో టైం ఎట్లా యూజ్ చేసుకోవాలి? వేస్ట్గా పబ్జీ ఆడుకుంటా, ఫ్రీ ఫైర్, ఇంకా తెలియదు నాకు, అలాంటివన్నీ ఆడుకుని బస్సు వచ్చినా కానీ బస్సు రాకపోయినా కానీ బస్సు వచ్చినా కానీ బస్సు ఎక్కకుండా నెక్స్ట్ బస్కి వెళ్తా ఉన్నాయని. యూ కెన్ అడ్జస్ట్ ఎనీ వేర్ అమ్మా. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? లాస్ట్ మినిట్లో వచ్చి క్లాస్ విందాము అంటే మనకు అర్థమవుతుందా? చెప్పండి. మనకి టైం ఎన్నింటికి? 9:30. టైం ఎంత అయింది ఇప్పుడు? అలా ఉంటున్నాయి మీ పనులు. సో ఇట్ ఆల్సో ఆస్క్ వన్ టు వర్క్ హార్డ్ అండ్ హానెస్ట్లీ. మనం ఎట్లా వర్క్ చేస్తే మనకి మంచి జరుగుతుందంట? కష్టపడి చదివితేనే ఏదో ఒక పొజిషన్లో ఉండగలుగుతాం. కష్టపడి చదవకపోయినా ఉండగలం, కానీ దానికి మనకు వాల్యూ ఉంటుందా? హానెస్ట్గా మనం ఆ పని చేసినట్ట. సో మనం ఏం చేయాలి? హానెస్ట్గా మన వర్క్ ఏంటి, మనం ఏం చేయాలి,
అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాము, అది మంచి కోసం యూటిలైజ్ చేసుకుంటున్నామా, చెడు కోసం యూటిలైజ్ చేసుకుంటున్నామా, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. సో టైంని బాగా యూజ్ చేసుకోండి. మీ వర్క్ ఏదైతే చేస్తున్నారో అది హార్డ్ వర్క్ చేయండి, హానెస్ట్గా చేయండి. చేస్తేనే మనం మన లైఫ్ని మనం మంచిగా బిల్డ్ చేసుకోగలుగుతాం. సో అక్కడ ఏదో చెప్తున్నారు, ఇట్ అసెట్స్ దట్ వన్ కెన్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ సెక్యూర్ క్లీన్ బిల్డింగ్ విత్ కాన్స్టెంట్ అండ్ కరెక్ట్ వర్క్. సో దానివల్ల మనకి ఎట్లాంటి ఫలితం వస్తుంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ తీసుకుంటే మనం మంచి సిమెంట్, మంచి ఐరన్ ఇవి వాడితేనే మనకి మంచి బిల్డింగ్ అనేది వస్తుంది. స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా ఉంటుంది. అదే మనం తక్కువ క్వాలిటీ సిమెంట్ యూజ్ చేసి ఐరన్ కూడా ఏదో పాతది తీసుకొచ్చి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? కట్టిన కొన్ని రోజులకే అది కొలాప్స్ అయిపోతుంది. సో అట్లా ఇవి కూడా మంచిదా మన లైఫ్ కూడా వీడు బాబోయ్ వీడేంట్రా బాబు వీడి అస్తమానం చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇట్లానే ఉన్నాడు వీడు. అదే ప్రేమను చూడండి, ఎంత చక్కగా చదువుకొని మంచి స్థాయికి వచ్చింది. తనని ఇప్పుడు అందరూ గుర్తుపడతారు. అలా చెప్పుకోవడం మంచిదా? వీడేంట్రా బాబు అసలు వీడు మారడా ఏంటి ఇంకా, ఇలా చెప్పుకోవడం మంచిదా? ఇలా వీడు మారడు, వీడు వేస్ట్ అది చెప్పుకోవడం మంచిది కదా. అలా చెప్పడం వల్ల మన అందరికీ తెలుస్తాము, ఇటు తెలుస్తాము, అలానే తెలుస్తాము. అలా తెలియడం మంచిదా, ఇలా తెలియడం మంచిదా? ప్రేమ మంచిది, మంచి పొజిషన్లో ఉంది, మంచి జాబ్ వచ్చింది. సో తన కష్టపడింది, తనకు ఫలితం వచ్చింది. తినా క్లాస్కి రాము, క్యాంటీన్లో ఉంటాము, బైక్ ఉంది, దాంట్లో పెట్రోల్ ఉంది, దానికి తగ్గ మనీ ఇస్తారు మా డాడీ, దానికి న్యాయం చేయాలి చెప్పి బైక్ మీద తిరగాలి. సో అలా చేయకుండా ఏం చేయాలి? మంచిగా చదువుకొని మీ స్ట్రాంగ్ క్లీన్ నీట్ బిల్డింగ్ అనేది మీరు ఏర్పరచుకోవాలి. బిల్డింగ్ అంటే మీ గురించి కాదు, దట్ వాట్ యూఆర్ మీ ఓన్ లైఫ్ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నా. అట్లనే ఇంకేం చెప్తున్నారంటే దట్ వే ద టైటిల్ ఈస్ టోటలీ యాప్ట్ టు ద పోయం. ఆ పోయం దేని గురించి చెప్పారు? అసలు పోయం టైటిల్ ఏంటి? ద బిల్డర్స్. అంటే ఎవరి గురించి చెప్పారు? ద బిల్డర్స్ అనేది ఏంటిది? కన్స్ట్రక్షన్ చేసే ఆర్కిటెక్ట్స్ గురించి. ఇంకెవరి గురించి చెప్పారు ఆ పోయంలో? హ్యూమన్స్ గురించి. సో ఈ పోయం అనేది ఎవరికి యాప్ట్ అంట? హ్యూమన్స్ కి యాప్ట్ అంట. ఈ పోయం అనేది హ్యూమన్స్ కి యాప్ట్ గా ఉంటుంది. సో కరెక్ట్ వేలో ఈ పోయం రాయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఫర్ ఇట్ సేస్ వి ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ అంట. వీడు ఇచ్చిన పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తా ఇచ్చాడు. సో వి ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. మనం మన ఓన్ లైఫ్ కి బిల్డర్స్మా కాదా? అవునా? మీరందరూ మీ ఓన్ లైఫ్ బిల్డర్సేనా? ఇంకా ఎవరైనా నా ఓన్ లైఫ్ కి నేను కాదు బిల్డర్స్, మా మమ్మీ మా డాడీ అని అంటారా? సో మీ లైఫ్ని మీరు చదివితేనే కదా మీకు మార్క్స్ వచ్చేది. డాడీ మమ్మీ చదువుతున్నారా, మీకు ఇంటి దగ్గర మీరు బుక్స్ తీసుకెళ్తా అంటే మీరు చదివితేనా మీకు మార్క్స్ వచ్చేది? నేను చదివితే వస్తాయా? సో మీరే కదా మీ ఓన్ లైఫ్కి మీరేనా బిల్డర్స్. సో అక్కడ ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఎస్ ఐ డు అగ్రీ విత్ ద పోయిట్ మేజర్ ఎక్స్టెంట్. మీరు అగ్రీ అవుతున్నారా? నేను అగ్రీ అయ్యాను. పోయిట్ వల్ల ఒక క్వశ్చన్ అడిగాడు, డూ యూ అగ్రీ విత్ ద పోయం అని అడిగాడు. ఈ పోయం ఒకటి ఇచ్చాడు కదా, ద బిల్డర్స్ అనేది రాశాను కదా నేను, ఆ పోయంతో మీరు అగ్రీ అవుతున్నారా అని అడిగారు. నేనైతే అగ్రీ అవుతున్నాను. మీరు ఎవరైనా అగ్రీ అవుతున్నారా లేదా? మన లైఫ్ మనల్ని మనమే కదా ట్రీట్ చేసుకునేది. మనమేనా? పక్కన ఫ్రెండ్ ట్రీట్ చేస్తాడా? వాడు రాస్తే నీకు మార్క్స్ వస్తాయా? లేదు కదా. సో మనం రాస్తేనే మనకి మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేనైతే అగ్రీ అయ్యాను. ఈ పోయం ద్వారా మీ అందరికీ ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. నేను అగ్రీ అయ్యాను. మీరు అగ్రీ అయ్యారా అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ పోయిట్ ఏం రాశాడంటే నేను అగ్రీ అయ్యాను, మీరు అగ్రీ అయ్యారా అని ఒకటి అడిగాడు. మీరు అగ్రీ అయ్యారా? ఏం అగ్రీ అయ్యారు? ఎందుకు అగ్రీ అయ్యారు?
ఏంటి ఎందుకు అగ్రి అయ్యారు చెప్పండి. చెప్పిన మాటలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అగ్రి అయ్యారు, అంతేనా? ఇంక మిగతా వాళ్ళు ఎవరు అగ్రి అవ్వలేదా? ఇంత మంచి పోయం చదివినా కూడా అగ్రి అవ్వలేదు అంటే మనం కాదనమాట. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అది. సో ద లా ఆఫ్ కర్మ సపోర్ట్స్ ద ఐడియా, wisdom prove it's right, logic endorse the idea, only the lazy may love to disagree. Only the lazy may disagree. ఇక్కడ ఎవరైతే లేజీ ఫెలోస్ ఉన్నారో వాళ్ళు మాత్రం అగ్రి చేసినట్టంట. అందరూ లేజీయేనా? అదే అదే చెప్పండి మేడం, చేసినట్ట చేయలేనట్ట? సో ఎవరైతే లేజీగా ఉన్నారో వాళ్ళు చేసినట్టు కదా, ఎవరైతే లేజీగా ఉంటారో వాళ్ళు అసలు అగ్రి చేయరంట, వాళ్ళకి అలాంటి నచ్చవలేదు. మెయిన్ కొంతమంది ఉంటారు మంచి మాటలు చెప్తే ఎవరికి నచ్చవు. నేను ఇప్పుడు లెసన్ చెప్పకుండా మీకు బయట విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు బయట విషయాలు తెలిస్తేనే ఈ లెసన్లో పాయింట్ ఏంటనే తెలుస్తుంది. మీకు బయట విషయాలు ఏమీ తెలియకుండా డైరెక్ట్గా నేను వచ్చేసి ఇక్కడ ఏ క్వశ్చన్ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు అర్థమవుతుందా? అర్థం అవుతుందంటే చెప్పండి, రేపు నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా నేను ఇక్కడ ఏ క్వశ్చన్ ఉందో బోర్డు మీద రాసి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో మనం బయట వాటిని ఇక్కడిని కంపేర్ చేసుకుంటేనే మన లైఫ్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాము, కొన్ని విషయాలు అర్థం చేసుకుంటాము, కొన్ని విషయాలు ఇలా చేయకూడదు అని కూడా తెలుసుకుంటాము. అందుకనే నేను కొన్ని బయట విషయాలు కూడా చెప్తా ఉంటాను. సో ఇక్కడ మనకి ఓన్లీ ద లేజీ మే లవ్ టు డిసగ్రీ. సో ఎవరు లేజీగా ఉండద్దు, అందరూ కూడా అగ్రి చేయండి. ఈ పోయం ఒకసారి మీరు చదవండి, మీకు వికీపీడియా గూగుల్లో వచ్చేస్తుంది కదా పోయం, అదే బిల్డర్స్ పోయం అని చెప్తే వచ్చేస్తుంది. ఒకసారి ఆ పోయం చదవండి. మీకు దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్లో చూసి చదవండి, చాలా బాగుంటుంది పోయం. మన లైఫ్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తారు. ఎవరు చెప్పారు ఇది? హెన్రీ వర్డ్స్వర్త్ ఫెలో, లాంగ్ ఫెలో చెప్పారు. ఫెలో అంటే గుడ్ మార్నింగ్ టు మై ఫెలో ఫ్రెండ్స్ అంటామా? ఫెలో అంటే మీనింగ్ ఏంటి? అదేమైనా వల్గర్ వర్డా? వల్గర్ వర్డ్ అది? అది ఒక రిలేషన్, ఒక మంచి రిలేషన్ చెప్పడానికి కూడా ఫెలో అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. వెధవేనా ఫెలో అంటే ఏంటి? వేరేది ఉంటుంది కదా, ఏంటది? తెలుసా తెలీదా? తర్వాత చెప్తా. సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇంకా ఏం చెప్పాడు అంటే ఇంకా డీటెయిల్గా వెళ్తాడు. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం? అసలు సెంట్రల్ ఐడియా ఏంటి, ఈ పోయం యొక్క ఐడియా ఏంటి, మీరు ఏం అర్థం చేసుకోవాలి ఈ బిల్డర్స్ అనే పోయం నుంచి అని చెప్పడం జరిగింది. ద టైటిల్ ఆఫ్ ద పోయం ద బిల్డర్స్ మేక్ ద సెంట్రల్ ఐడియా క్లియర్. బిల్డర్స్ అంటేనే మనకు అర్థమైపోయింది, ఒక వరల్డ్ లైఫ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్ లో మనకు చెప్పడం జరిగింది. అదే కదా సెంట్రల్ థీమ్ అనేది. ద బిల్డర్స్ అనేది సెంట్రల్ ఐడియా. బిల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ బిల్డింగ్ ని, మన లైఫ్ ని కూడా మనం అట్లానే స్ట్రాంగ్ గా, క్లీన్ గా, నీట్ గా మన లైఫ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇదే ఒక సెంట్రల్ ఐడియా అని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ జస్ట్ ప్లెయిన్ అంట. ప్లెయిన్ అంటే కాదు, ప్లెయిన్ PLAIN, ప్లెయిన్ అంటే సింపుల్గా. సింపులేనా చెప్పండి? సమానంగా. ఇట్ ఈస్ జస్ట్ ప్లెయిన్, వెరీ సింపుల్ అన్నమాట. ద పోయం ప్రొక్లైమ్స్ దట్ వి ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. మళ్ళీ చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మన లైఫ్ కి మనమే బిల్డర్స్ అని చెప్తున్నాడు. సో ఇట్ కాషన్స్ దట్ వి షుడ్ బి యాజ్ కేర్ఫుల్ యాజ్ బిల్డర్స్. It also advises us to use each minute properly.
It warns us against deceptions. It asks us the builders to design the plan well. It recommends meticulous executions. It also shows us the result of good or bad work. Bad work leads to cracks in the building. Good work takes us sky high. Thus the central idea promotes work culture. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వి ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్స్ అన్నాడు. మేమే మన లైఫ్ కి మేమే ఓన్. ఫస్ట్ నుంచి మనం ఇదే చెప్పుకుంటున్నాము. సో అలానే కాషన్స్ దట్ వీ షుడ్ బి కేర్ఫుల్ యాజ్ బిల్డర్స్. సో మన లైఫ్ లో మనం ఒక స్టెప్ వేసే ముందర మనం ఆలోచించుకోవాలా, ఆలోచించక్కర్లేదా? ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది మన లైఫ్? మంచిగా ఉండదా? మంచిగా ఉంటుంది. సో అట్లానే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమ్ కాషన్స్ అంటే సమ్ ప్రికాషన్స్ మనం తీసుకుంటే లైక్ బిల్డర్ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాడా కట్టేటప్పుడు? డైరెక్ట్ గా ఇటుకలు ఎక్కేసి ఇళ్ళలో కట్టేసి మళ్ళీ ఇలా దిగిపోతాడా? ఎలా ఎక్కాలి, ఎలా ఏంటి అన్ని ప్లాన్ చేసుకుని వాడు పైకి కన్స్ట్రక్షన్ చేస్తాడా, లేకపోతే ఏమవుతుందిలే పడతా ఏమవుతుంది అన్నట్టు ఎక్కేస్తాడా? ప్లాన్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాడు. అలానే మన లైఫ్ ని మనం ప్లాన్ చేసుకుని మనం ఏదైతే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నామో ఆఫ్టర్ ఇంటర్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది జాగ్రత్తగా ఆలోచించుకుని మనం స్టెప్ తీసుకోవాలి. అంతేగాని ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీరింగ్ జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటే. లేకపోతే ఏంటి అది బీకామ్ తీసుకోవాలా? మంచి స్టెప్ అనేది మనం తీసుకోవాలి. మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం సజెషన్స్ తీసుకోవాలి. తీసుకుంటేనే కదా నెక్స్ట్ మనం ఇది చదివితే బాగుంటుంది, ఇది చదివితే నా లైఫ్ బాగుంటుంది. మా అన్నయ్య ఇది చదివాడు కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో నా లైఫ్ బాగుండాలి, మా అన్నయ్య లైఫ్ బాగుంది కాబట్టి నా లైఫ్ కూడా బాగుండాలి. అంతేగాని ఆడేదో చదివాడులే ఆడేదో పోయాడులే నేను ఎలా కాదు నేను వేరే చదువుతానని చదువుతారా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. ఇక్కడ అసలు మెయిన్గా ఏం చెప్పాలనుకున్నాను అంటే బిల్డర్స్ ఎంతైతే కాషన్స్ తీసుకుంటాడో, ఎంతైతే ప్రికాషన్స్ తీసుకుని వాడు కన్స్ట్రక్ట్ చేస్తాడో అట్లానే ఎవరైతే హ్యూమన్స్ ఉంటారో వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి అంటే వాళ్ళు కూడా మంచి ప్రికాషన్స్ తీసుకుని స్టెప్ అనేది వెయ్యాలి అని చెప్పారు. సో ఇట్ ఆల్సో అడ్వైజెస్ అస్ టు ఈచ్ మినిట్ ప్రాపర్లీ. ఓకే, ఇక్కడ మనకి ఏం అడ్వైస్ చెప్తున్నారు? ప్రతి మినిట్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే వేస్ట్గా యూజ్ చేసుకోవాలి, ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇట్ రికమెండ్స్ మెటిక్యులస్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్ రికమెండ్స్ మెటిక్యులస్ it warns us against deceptions. It asks us the builders to design the plan well. సో మనకి ఏదైతే మంచి జరగకుండా ఉంటాయో అంటే చెడు జరుగుతాయో వాటి నుంచి మనకి కొన్ని వార్నింగ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి? గాడ్ ఇస్తారా మనకి వార్నింగ్ ఇస్తారా? గాడ్ మనకి దేవుడు మనల్ని శిక్షిస్తారా? శిక్షించరా? ఎట్లా శిక్షిస్తారు? వచ్చి నిన్ను పట్టుకొని పడతారా? ఆ పని ఏదైతే జరుగుతుందో దాంట్లో ఏదో ఒక ఆటంకం అనేది మనకి వస్తుంది. సో అలాంటి వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. ఇట్ ఆస్క్స్ us the builders to design the plan well. మనం అడుగుతామా మనం బిల్డ్ చేసేవాళ్ళని నాకు ఇలా కావాలి, నా బెడ్రూమ్ ఇలా కావాలి, ఇలా డిజైన్ చేయండి అని ఎవరైనా అడుగుతారా? సో అలానే మీరేం చేయాలి అంటే నా లైఫ్ ఇప్పుడు నాకు ఇంటర్ కంప్లీట్ అవుతుంది, తర్వాత నేను ఏం చేయాలి అన్నయ్య, నేను ఏం చేయాలి అక్క అడిగారా ఎవరైనా ఇప్పటి వరకు? ఇంకా చాలా టైం ఉందంటారా? అడగాలి. అడిగి తెలుసుకుంటేనే మన స్టెప్ అనేది బాగుంటుంది. అట్లానే ఇట్ ఆల్సో షోస్ అస్ ద రిజల్ట్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్. మనం చేసే దాన్ని బట్టే అది మంచి జరుగుతుందా, అది చెడు జరుగుతుందా అనేది తెలుస్తుంది. సో బ్యాడ్ వర్క్ లీడ్స్ టు క్రాక్ ఇన్ ద బిల్డింగ్, గుడ్ వర్క్ టేక్స్ అస్ స్కై హై. బ్యాడ్ వర్క్ ఏం చేస్తుంది? సరిగ్గా మనం కన్స్ట్రక్ట్ చేయకపోతే బిల్డింగ్ ఏమైపోతుంది? క్రాక్స్ వచ్చేస్తాయి, కొలాప్స్ అయిపోతుంది. అది మనం కూడా మంచిగా చదవకపోతే ఏమవుతాము? పడుకుంటామా?
మంచిగా చదవకపోతే ఏమవుతాం? మన పొజిషన్ అనేది అలా డౌన్ అయిపోతుంది. మనకు వాల్యూ ఉంటుందా అప్పుడు? ఉంటుందా? ఉండదు. సో ఏం చేయాలి? గుడ్ వర్కే మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. హార్డ్ వర్క్ని మనం చేయాలి. సో గుడ్ వర్క్ చేస్తే ఏమవుతుందంట? నేను మా ఫ్యామిలీలో అందరికన్నా చిన్న. సో ఎవరు కూడా టీచింగ్ ఫీల్డ్కి రాలేదు, అంటే ఒక లెక్చర్ ఫీల్డ్కి ఎవరు రాలేదు. సో అందరూ సాఫ్ట్వేర్ సైడ్లే. మా మావయ్య మా అన్నయ్యలు అందరూ కూడా ఏంటంటే లెక్చర్ అయిపోయినా సాఫ్ట్వేర్ సైడే ఉంటారు. సో ఈ సంక్రాంతికి మేమందరం మీట్ అవ్వడం వల్ల నాకు ఒక హై లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది జరిగింది. సో అందరిలో నేను ఎలా ఉన్నాను అంటే చాలా డిగ్నిటీగా, అంటే నేను ఒక ఇంగ్లీష్ లెక్చర్ అనేసరికి ఓ మా మేనగోడలు మంచి లెక్చర్ అయిపోయింది, అప్పుడు నా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? స్కై హైలో ఉందన్నమాట. నేనైతే ఈ 1 వీక్ చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి ఇది ఏంటి, ఇలా ఏంటి, ఇది నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా నా గురించి నాకు వచ్చిన అనుభూతి గురించి చెప్తున్నా. సో మీ లైఫ్ కూడా ఎలా ఉండాలి? మా చెల్లి పూజిత ఉంది, అసలు ఎంబీబీఎస్ సీట్ కొట్టింది. అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు అంత లెవెల్కి వెళ్ళలేకపోయారు. తను సీట్ కొట్టింది, డాక్టర్ అయిపోతుంది, మంచి ఒక ఏంటని హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసేస్తారు, అంత బాగుంటుంది అని చెప్పుకునే కూడా చేయాలి. అంతేగాని మా మేనగోడు ఇంగ్లీషే చదువుతుందిలే వేస్ట్ అని చెప్తే నాకు ఎలా ఉంటుంది అప్పుడు? సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను అంటే ఏంటి, సో నా లెవెల్ ఏంటంటే నేను అయితే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. సో అలానే మీరు కూడా మీరు ఏదైతే గోల్ ఉంటుందో అది రీచ్ అయ్యి మంచిగా సాటిస్ఫాక్షన్ అనేది మీకు దక్కాలి. సో అందుకని మీరు ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడే చేయాలి హార్డ్ వర్క్ అనేది. ఈ ఇంటర్ డిగ్రీ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అందరికి. నేను ఫస్ట్ లో కూడా చెప్పాను మీకు, ఇంటర్ డిగ్రీ టర్నింగ్ పాయింట్. ఇంటర్కి వచ్చేసరికి మనకి అదర్ యావిగేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, అంటే అర్థమై ఉండొచ్చు అందరికి. సో అటువైపు పోకుండా మీ కెరీర్ ఏంటి, మీ గోల్ ఏంటి, అది రీచ్ అయిన తర్వాత మీరు వెళ్ళండి. మీరు ఎట్లాంటివి చేసుకున్నా పర్లేదు. ఒక గోల్ అనేది మీరు రీచ్ అయిన తర్వాత మీరు ఏం చేసినా అది అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చేస్తే ఎవరికైనా నచ్చుతుందా? సో ఏం చేయాలి మీరు? నచ్చని పనులు చేయాలి. నచ్చని పనులు చేస్తే ఎవ్వరు ఇష్టపడరు. ఇష్టపడకపోతే నాతో ఎవ్వరు మాట్లాడక్కర్లేదు, నా లైఫ్ నేను చూసుకుంటాను. అంతేనా? అంతే కదా. సో ఏం చేయాలి? నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను, మీరు కూడా సాటిస్ఫై అవ్వాలా? అవ్వాలంటే ఏం చేయాలి? మంచి లైఫ్ని మీరు మీ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మీరు అవ్వండి. మంచి హార్డ్ వర్క్ చేయండి, హానెస్ట్గా ఉండండి. అది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. సో ఈ బిల్డర్స్ అనే పోయం ఒక సెంట్రల్ ఐడియా ఏంటి అంటే, ద బిల్డర్స్ ఎట్లా అయితే కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళ బిల్డింగ్ని మంచిగా కనబడేట్టు చేస్తారో, మన హ్యూమన్స్ కూడా మన లైఫ్ని మంచిగా చేసుకుని అందరికీ ఎట్లా పోర్ట్రే అవ్వాలి? మనం చెడుగా పోర్ట్రే అవుతారా? కష్టపడితే చెడుగా పోర్ట్రే అవుతారా? మంచిగా పోర్ట్రే అవుతారా? మంచిగా పోర్ట్రే అవ్వాలి. అదే ఈ సెంట్రల్ థీమ్ అనమాట, ఈ బిల్డర్స్ గురించి ఆ థీమ్. సో మీకు ఒకవేళ అర్థమైతే ఓకే, లేకపోతే కనుక చెప్పండి. ఒక ఎస్సే నేను ప్రిపేర్ చేసుకుని తీసుకొస్తాను. ఓకే.